హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, నల్గొండలో తెలిసిందే రీసెంట్గా దారుణమైన సంఘటన జరిగింది. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు ఒకే ఇంట్లో చనిపోయిండడం చూసాం మనం. అయితే ఇప్పుడు ఈ న్యూస్ అనేది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సంచలనం అయితే సృష్టిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది సార్. ఆ నలుగురిని చంపడానికి గల కారణం వాళ్ళ కూతురే చంపేసిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సార్. మరి దీంట్లో ఎంత వాస్తవం ఉంది, మరి ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది, అసలు వాళ్ళకి ఏం జరిగింది, ఎవరు చంపారు, మరి కూతురే చంపుంటే అసలు ఎలా కనిపెట్టారు సార్? యా మామూలుగా మనకి ఈ నెల 22 మండే రోజు చంపేసినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత 4 రోజులకి శవాలు వాసన రావడంతో గుర్తుపట్టారు. ఇది ఎక్కడ జరిగిందంటే నల్గొండలో తెలంగాణ కాలనీ ఉంది. అక్కడ ఇంకా డెవలప్ అవుతున్న ఏరియా అది. అక్కడక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ వస్తూ ఉన్నాయి. అలాగే వీళ్ళది కొంత దూరంగా ఉన్నాయి ఒక ఇండిపెండెంట్ హౌస్. పక్కన ఇమ్మీడియట్గా ఇండ్లు లేవు. సో వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళతో కూడా పెద్ద పరిచయాలు లేవు. ఇతని పేరు మహమ్మద్ సుల్తాను. ఇతను నల్గొండలో ప్రకాష్ బజార్లో బ్యాగ్స్ లగేజీ షాప్ పెట్టుకొని ఉన్నాడు. భార్య హసీనా, ఇతనికేమో 45 ఏళ్ళు ఆ ప్రాంతం, ఆమెకు కూడా 40 పైన ఉంది. సో భార్య హసీనా, ఆమె ఒక స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. వాళ్ళ బాబు ముజమ్మల్, అతను కూడా దాని ఏమంటారు ఏసీ మెకానిక్, ఏసీలు మెకానిక్ చేస్తున్నాడు. దాని తర్వాత అక్సర అనే పాప ఉంది. ఆ పాప 11 ఏళ్ళు. ఆ పాప కూడా ఈమె పనిచేసే హసీనా పనిచేసే స్కూల్లోనే పనిచేస్తుంది. సో సడన్గా అంటే స్మెల్ వచ్చింది. స్మెల్ వచ్చినాక పోలీసులకు ఫోన్ చేశారు. బయట లాక్ చేసి ఉంది. ఎందుకు స్మెల్ వస్తుందని పోలీసులు వచ్చి లాక్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే 4 శవాలు 4 చోట్ల పడి ఉన్నాయి. ముఖ్యంగా హాల్లో బాగా కుళ్ళిపోయినాయి, పురుగులు కూడా వస్తున్నాయి. అటువంటి దాంట్లో అందరూ కూడా ఏమనుకున్నారంటే ఈ నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుకున్నారు. ఎందుకంటే బయట నుంచి ఏదో వెళ్ళినట్టుగా ఏమి కనిపించలేదు, ఎవరు ఆనవాళ్ళు ఏమి కనిపించలేదు. అక్కడేమి సీసీటీవీలు కూడా లేవు. సో వీళ్ళు ఏమన్నా అంటే ముందు నుంచి కూడా ఈమెకు అతనికి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయని, దానికి ప్రధాన కారణం ఏంటంటే భార్యకి 2 పెళ్ళిళ్ళు ఆల్రెడీ అయ్యాయి. హసీనాకి, భర్తకు కూడా ఆయన మహమ్మద్ సుల్తాన్కి కూడా 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఇది 3వ పెళ్ళి. పిల్లలేమో ఈ సుల్తాన్కి మొదటి భార్య పిల్లలు. సో అందువల్ల ఈ పిల్లల్ని మొత్తం పిల్లలకి అన్ని ఇచ్చేస్తున్నాడని వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. అందుకనే ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంది అనేది అందరూ అనుకున్నారు. కాకపోతే ఇన్ని రోజులు మరి వీళ్ళని ఎవరు కాంటాక్ట్ చేయలేదా, ఎందుకు ఇలాగా ఉండిపోయినాయి, ఎవరు రాలేదా అనేది కూడా అనుమానాలు వచ్చాయి. సో ఈ యాంగిల్లో పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అదేంటంటే అందరూ కూడా కత్తిపోట్లకి చనిపోయారని. కత్తిపోట్లు క్లియర్గా ఉన్నాయి. ఒక్కొక్కరికి ముంజమ్మలకి అయితే 16 కత్తిపోట్లు ఉన్నాయి, పాపకి అయితే 11 ఉన్నాయి. సో ఈమె హసీనాకి 6 కత్తిపోట్లు ఉన్నాయి, సుల్తాన్కి 7 కత్తిపోట్లు ఉన్నాయి. సో క్లియర్గా కత్తిపోట్లు ఎవరో ప్లాన్డ్గా కత్తులతో బట్టి చంపారు. చంపిన పద్ధతి అని మొత్తం అక్కడ ఆనవాళ్ళు లేకుండా చేయడం కానీ ఇదంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసి ఉండొచ్చు అన్న యాంగిల్లో పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. అలాగే వీళ్ళ ఫోన్లు అవన్నీ తీసుకొని చూశారు. దాంతో వీళ్ళ మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎవరైనా బిజినెస్ రైవలరీ ఉందా, అవన్నీ చూశారు. ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఈమెకు ముందు మొదటి భర్త, పిల్లలు, పాప ఉంది. బుస్రా బుతుల్ అమ్మ పేరు, వాళ్ళ మొగుడు హర్షన్. వీళ్ళకి ఈమెకు మధ్య గొడవలు ఉన్నట్టుగా పోలీసులకి అర్థమైంది. అంటే ఆస్తులు గొడవలు ఉన్నాయి. ఈమెకి కొంత ఆస్తులు ఉన్నాయి. దాదాపు 2 కోట్ల విలువ చేసే వ్యవసాయ భూమి ఉంది. హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులంతా నాకే ఇవ్వమని కూతురు డిమాండ్ చేస్తుంది, కూతురు అల్లుడు. సో వీళ్ళ మధ్య గొడవలైనాయి. 3 నెలలకు ముందు ఈ ల్యాండ్కి సంబంధించి పాస్బుక్లను కూడా దొంగిలించడానికి కూతురు ట్రై చేశారని, మొన్న ఒక హైదరాబాద్లో ఒక ఫంక్షన్లో కూడా వీళ్ళ మధ్య గొడవలు జరిగింది. ఆ గొడవల్లో నుంచి ఏమో గట్టిగా నేను ఇప్పుడు నా భర్తతో ఉన్నా కాబట్టి ఆ పిల్ల నీకు ఇచ్చేసి నీకు పంపించేశాను, ఇప్పుడు ఆ పిల్లలకి నేను ఇచ్చేస్తాను, వీలునామా రాసేస్తానని తల్లి ఆ కూతుర్ని బెదిరించిందని చెప్తున్నారు. దాంతో ఇంకా ఈమె మన మాట విందో మన ఆస్తులు చేజాటిపోతాయి, ఆ పిల్లలకి వెళ్ళిపోయినాక మనం ఏం చేసుకోలేము అని చెప్పి ఈ కూతురు అంటే నేను నీకు పుట్టాను కాబట్టి నువ్వు నాకు ఇవ్వాలి కదా, నీకు పుట్టని వాళ్ళకి ఎందుకు నువ్వు ఇస్తున్నావు అనేది కూతురు పాయింట్ ఆఫ్ వ్యూ.
సో అలాగా ఈ ఆస్తి ఇంక దక్కదు అని చెప్పి నలుగురిని చంపేద్దామని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయితే మొత్తం ఆస్తి మనకే వస్తుందని. దాంతో పాత బస్తీలో రౌడీ బ్యాచ్ని కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేసి ఒక 5 లక్షలకి సుపారీ మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ముందుగా వీళ్ళు రెక్కీ చేశారు. ఆ ఇంట్లోనే చంపడం కరెక్టు. ఆ ఇంట్లో అయితే చుట్టుపక్కల ఏమీ తెలియదు, సీసీటీవీలు లేవు అని చెప్పి వీళ్ళు జాగ్రత్తగా ఒక దగ్గర బైక్లో కూడా అక్కడికి వెళ్లకుండా నడిచి వెళ్ళారు. ప్లాన్ చేసుకున్నారు. ఈ అమ్మాయి ముందు రోజే అక్కడికి వెళ్ళింది, ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంటికి ఎవరు కూతురు వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే పడుకొని వీళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు. మేము 4 గంటలకు వస్తాం, నువ్వు తలుపులు తెరువు అని చెప్పి. అలాగా వీళ్ళు 4 గంటలకి ఈ బ్యాచ్ వెళ్ళారు, ప్రొఫెషనల్ కిల్లర్స్. సో ఆమె లోపల నుంచి తలుపులు తెరిచింది. దాంతో వీళ్ళందరూ నిద్రపోతున్నారు అర్లీ మార్నింగ్ 4కి. దాంతో వీళ్ళు వెళ్ళి అటాక్ చేశారు. ఫస్ట్ ఆ అబ్బాయి మేల్కొన్నాడు, ముజమ్మల్ అనే అబ్బాయి. ఆ అబ్బాయికి కరాటే వచ్చు. సో ఆ అబ్బాయి ఫైట్ చేశాడు వీళ్ళతో. దాంతో ఆ అబ్బాయిని ఎక్కువగా మూకమ్మడిగా మీదపడి దాదాపు 16 కత్తిపోట్లు అబ్బాయిని పొడిచారు. దాంతో అబ్బాయి చనిపోయాడు. తర్వాత పాప భయపడి మంచం కింద దాక్కునింది. పాపని లాగి అక్కడే సగం లోపల ఉంది, మంచం కింద సగం బాడీ బయటకుంది. అక్కడే పొడిచారు పాపని. పాప చనిపోయింది. అందుకనే మంచం కిందనే పాప బాడీ కూడా దొరికింది పోలీసులకి. మరోవైపు ఆమె వేరే రూమ్లో నిద్రపోతున్నారు. వాళ్ళకి ఇదంతా అర్థం కాలేదు. వాళ్ళు నిద్రపోతున్నారు కాబట్టి నిద్రలోనే వాళ్ళని పొడి చంపేశారు. అలాగా 4గురిని చంపేసి ఆమె వీళ్ళ కూతురు ప్లస్ వీళ్ళు కలిసి బయటకు వచ్చి బయట లాకేసుకొని, అంటే ఎవరైనా పని వాళ్ళు వస్తే కూడా లాకేసి ఉందని వెళ్ళిపోతారు కాబట్టి అలాగా లాకేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇదేంటంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇలా చంపేస్తే అవి కుళ్ళే వరకు ఎవరికి తెలియదు, కుళ్ళినాక బయటికి రాదు అనుకున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్లో కత్తిపోట్లు బయటకు వస్తాయని కూడా వాళ్ళు ఊహించలేదు. సో ఇది ఆత్మహత్య అనుకుంటారు అని చెప్పేసి వాళ్ళు నమ్మారనమాట. ఈ ఆస్తి అంతా మాకు వచ్చేస్తుంది అనేది వాళ్ళు నమ్మారు. సో వాళ్ళనైతే పట్టుకున్నారు పోలీసులు. వాళ్ళు కూడా కన్ఫెస్ చేశారు, మేము ఎంతో అడిగాము, నాకు న్యాయంగా రావాల్సిన ఆస్తి నాకు కాకుండా వేరే పిల్లలకి వెళ్ళిపోతుందని చంపేశామనేది చెప్తున్నారు. అంటే క్లియర్గా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, కూతురు ఇంతకుముందు కొడుకులు ఆస్తుల కోసం తల్లిదండ్రుల్ని కొట్టడం చంపడం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో కూతుర్లు కూడా ఆస్తుల కోసం తల్లిదండ్రులు చంపేయడం మన బెంగళూరులో కూడా చూసాం. 30 లక్షలు అప్పు చేసేసి తనని కంట్రోల్ చేస్తుంది, తన ప్రేమను వ్యతిరేకిస్తుంది అని చెప్పి అమ్మని చంపారు. తర్వాత తండ్రిని చెల్లిని కూడా కూతురు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కలిసి బెంగళూరులో చంపిన కేసు కూడా మనం చెప్పుకున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో కూతుర్లు తల్లిదండ్రులను చంపడం, లేకపోతే కోడళ్ళు అత్తలను చంపడం. ఆ మధ్య అత్తని ఒక కుర్చీకి కట్టేసి మనవడితో ఆడుతున్నట్టుగా సరదాగా కట్టేసి ఆమెను పెట్రోల్ బస్సు తగలబెట్టిన కోడలు కథ కూడా మనం చెప్పుకున్నాం. ఇలాగ ఈ మధ్యకాలంలో విమెన్ క్రైమ్స్ అనేవి రకరకాల రూపంలో పెరుగుతున్నాయి. ఒకటి వచ్చేమో సోకాల్డ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ ప్రధాన కారణం అయితే, రెండోది ఆస్తులు కూడా. ఈ రెండు కూడా చాలా పాత కారణాలే, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా ఈ రెండు కారణాల వల్ల క్రైమ్ అనేది ఇప్పటి నుంచో జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో విమెన్ క్రైమ్ అనేది కొంత పెరిగింది గతంతో పోలిస్తే. ఇప్పటికి కూడా మెన్తో పోలిస్తే మెన్ చేసే క్రైమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హత్యలు 90% మగవాళ్ళే చేస్తున్నారు, అమ్మాయిలు 10% చేస్తున్నారు. కాకపోతే వితిన్ అమ్మాయిల దాంట్లో పెరుగుతుంది ఒకటి. రెండోది మగవాళ్ళు చేసే క్రైము నేచురల్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం చెప్పుకోం, ఎందుకంటే అది మామూలే కదా. భర్త భార్యను చంపడం అనేది కామనే, భార్య భర్తను చంపితే అది విచిత్రం. అందుకని ఇంకా ఇది నార్మలైజ్ అవ్వాలి. ఇది ఇంకో కొన్నేళ్ళు పోయినాక ఇది కూడా అలవాటు అయిపోయి భార్య భర్తను చంపిందంటే లైట్ తీసుకునే పరిస్థితి వచ్చేస్తుంది, నార్మలైజ్ అయిపోతుంది. ఇప్పటికైతే కాలేదు కాబట్టి విమెన్ క్రైమ్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి. రెండోది ఏంటంటే ఇంకొక కారణం సోషాలజిస్టులు చెప్తున్నది అంటే ఉమెన్ దగ్గర కూడా డబ్బులు బాగా పెరగడం, వీళ్ళకి ఎడ్యుకేషన్ పెరగడం, అసెర్షన్ పెరగడం. దీనివల్ల కూడా క్రైమ్స్ చేసి మనం వ్యవస్థలను డబ్బు ఉంటే మేనేజ్ చేసేయచ్చు, మేనేజ్ చేసి మళ్ళీ బయటకు వచ్చి హ్యాపీగా ఉండొచ్చు అన్న ఒక యాంగిల్లో తెలిసే చేస్తున్నారు ఇవన్నీ చాలామంది. రెండోది ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చినాక ఎలా చేయాలి ఏంటనేది సెర్చ్ చేసి కూడా నాలెడ్జ్తో చేస్తున్నారు. యూట్యూబ్లో వీడియోలు చూడడం, ఇంటర్నెట్. ఈ మధ్య ఏఐ కూడా వచ్చింది, ఏఐని కూడా అడిగే పద్ధతులు అడిగితే అది కూడా చెప్తుంది. సో అందువల్ల క్రైమ్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి, ఉమెన్ క్రైమ్స్. ఇక్కడ కూడా వీళ్ళ తల్లి అలాగా మొండిగా రిజెక్ట్ చేయడం,
ఆలోచించకపోవడం. సో